అంటే ఇన్ఫ్యాక్ట్ శివాజీ రాజా నాకు మంచి ఫ్రెండు, తర్వాత శ్రీకాంత్, వీళ్ళందరూ నాకు క్లోజ్ ఫ్రెండ్సే. కానీ ఇక్కడ ఫ్రెండ్షిప్ వేరు అండ్ మా అసోసియేషన్ వెల్ఫేర్ వేరు. నాకు ఇన్ఫ్యాక్ట్ నేను అసలు వాళ్ళకి ఇంతవరకు మాట కూడా చెప్పలేదు. ఎందుకంటే నేను అవుట్రైట్గా నాకున్న సపోర్ట్ మరి వీళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుందో నాకు తెలీదు, ఐ డోంట్ నో. బట్ నా 100% సపోర్టు మీకే, నాకు తెలిసిన అందరికీ చెప్తాను మీకు ఓటేయమని. అండ్ మనస్ఫూర్తిగా మీరు రావాలి. ఎందుకంటే మీతో పాటు కొత్త వాళ్ళు చాలామంది ఫ్రెషర్స్ ఉన్నారు. శంకర్రావు గారు మరి ఎంతకాలం నుంచో ఉన్నాడు ఆయన ఇండస్ట్రీలో. ఆయనకి ఒక బ్యాంక్ ఎంప్లాయీ, నిన్ను చెప్పిన తెలియదు, బ్యాంకులో చేస్తున్నాడు ఆయన, ఎస్బీఐలో చేశారు ఆయన, ఎస్బీఐ ఆఫీసరు. అలాంటి వ్యక్తి ఒక ట్రెజరర్గా ఉండటం అనేది డెఫినెట్గా గుడ్. అలాగే మనోడు మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాదు, గౌతమ్ రాజు తెలుసు నాకు, ఇది కాదు, బాలాజీయా, శివబాలాజీ యంగ్, మన ఆలీ ఉన్నాడు. సో ఇంతమంది ఇక్కడ ఉన్నప్పుడు ఇది నాకు ఈ ప్యానల్ ఫ్రెష్గా అనిపించింది. దాంట్లో ఉన్న వాళ్ళు చాలామంది రిపీటెడ్గా చాలామంది ఉన్నారు. సో మనం ఏంటంటే ఒకసారి కొంతకాలం ఉన్న తర్వాత గౌరవంగా పక్క తప్పుకొని కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఒకవేళ ఇప్పుడు సపోజ్ నరేష్ అండ్ జీవిత్ గారు, రాజశేఖర్ వీళ్ళు ఎవరు సరిగ్గా చేయలేదనుకోండి, 2 ఏళ్ల తర్వాత అప్పుడు మనం ఒకవేళ వాళ్ళు కంటిన్యూ అవుతుంటే అప్పుడు అబ్జెక్ట్ చేయాలి, లేదంటే అబ్జెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ విత్ ప్రీవియస్ పీపుల్. మన ప్రీవియస్ గవర్నరు శివాజీ రాజా వాళ్ళతో ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. మా అసోసియేషన్ మీద ఎవరు పడితే వాళ్ళు రాళ్ళు వేసేయటం, ఎవరు పడితే అక్కడ నోటుకు వచ్చి మాట్లాడడం, మనుషులే కాదు, వ్యక్తులే కాదు, మీడియా కూడా. హూ ఆర్ ద మీడియా? సో అప్పుడు జీవిత గారు మాట్లాడినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. మీడియా కూడా వ్యతిరేకంగా మాట్లాడారు. అంటే టు ప్రొటెక్ట్ అవర్ మా అసోసియేషన్ స్పిరిట్. సో మన స్పిరిట్ని మనకి ఏమీ పర్లేదు, ఎదురెళ్ళి పోరాడటం, మన గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి, మన ఒక మా అసోసియేషన్ యొక్క దీన్ని నిలబెట్టగలగాలి, ఒక ఇంటిగ్రిటీని. అంతకు ముందు వాళ్ళు నాకైతే సరిగ్గా మాట్లాడలేకపోయారు. ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ విత్ ఆ ఒక్క విషయం నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. దో జీవిత గారు అప్పుడు లేకపోయినా కూడా ఆవిడ చేతనైనంత వరకు ఆవిడ మాట్లాడింది, నరేష్ మాట్లాడారు. మా అసోసియేషన్ గౌరవానికి కానీ, మా అసోసియేషన్ యొక్క ఇంటిగ్రిటీ కానీ ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాకూడదు నరేష్. ఇది మీరు ఉండండి, అవ్వకూడదు. ఎందుకంటే వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ మా అసోసియేషన్ రెస్పెక్ట్. ఇది చాలా పెద్ద వాళ్ళందరూ స్టార్ట్ చేశారు. వాళ్ళు మీరు వచ్చారు, ఫ్రెష్ పీపుల్, ఫ్రెష్ ప్యానల్ అంటారా మిమ్మల్ని, ఫ్రెష్ ప్యానల్. సో యూ మస్ట్ బీ గివెన్ రెస్పెక్ట్ అండ్ యూ మస్ట్ బి గివెన్ ప్రిఫరెన్స్. యాక్చువల్గా పోటీ ఉండకూడదు, పోటీ పెట్టారు. సో నాకైతే నేను నా చేతనంతవరకు అందరికీ చెప్తాను. అంటే 7 లక్షలు ఉన్నది వాళ్ళకి పీనట్స్, అది కాదు. వాళ్ళు తినేశారని చెప్పను, వాళ్ళలా నేను నీచానికి దిగుతాను. మీరు డబ్బులు తినేశారు, మీరు ఎలా చేశారు, మీరు బిజినెస్ క్లాస్లోకి వెళ్ళారు, ఆ మెంటాలిటీ కాదు నాది. అసోసియేషన్లో ఎంత ఉంది, శివాజీ రాజా ప్రెసిడెంట్ అయ్యాక ఎంత ఉంది, అది కావాలి. 25 ఏళ్ళ నుంచి ఎంత ఉంది, నేను ప్రెసిడెంట్ అయ్యాక ఎంత ఉంది. 25 ఏళ్ళ నుంచి మీరు ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నారు, శివాజీ రాజా వచ్చాక ఎంత పెన్షన్లు ఇస్తున్నారు. ఒక వ్యక్తికి 1000 రూపాయలు ఇచ్చే స్టేజ్ నుంచి 33 మందికి 5000 ఇవ్వడం జరిగింది పెన్షన్. అసోసియేషన్లో పైసా ముట్టుకోకుండా మీరు ఛాలెంజ్ ఎలా తీసుకోవాలి? అసోసియేషన్లో ఒక పైసా కూడా ముట్టుకోకుండా ఇక్కడ జీతాల దగ్గర నుంచి పెన్షన్ల వరకు మీరు బయట నుంచి తీసుకొచ్చేవాడిని, నేను అదే చేశాను. మీరు అదే చేయండి, నేనే శబాష్ అంటా. మీకు జీవితాంతం మీరే ఉన్నాను నేను చెప్తా. వాళ్ళ మీద పోటీ పట్టొద్దని నేనే చెప్తా. దాన్ని రెట్టింపు చేయండి. పేదవాళ్ళకి మీరు చేసిన 6000 ఇవ్వండి నెల. మీరు ఆదుకోండి. ఏమేమైతే మీరు అన్నారో మేనిఫెస్టో ఏమేమి ఇచ్చారో అవన్నీ సక్రమంగా చేయండి. మీరే ఉండండి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. మాకు స్ట్రెయిన్ కూడా తగ్గుతుంది కదా. మాలో మంచి వాళ్ళు వచ్చారు, చేయడానికి వచ్చారు అనుకున్నప్పుడు మాటలు ఎదటోడిని బాధ పెట్టి హింసించి లోపల శాడిజం ఉంటుంది, అది చాలా తప్పు. ఏదో రోజు మనకు కూడా తగ్గుతుంది అది. దేన్ని ఎటకారంగా తీసుకోవద్దు. మీ ఎవరి మీద నాకు కోపం లేదు, దయచేసి ప్రామిస్ చేసి చెప్తున్నా. నాకు మూవీ ఆర్టిస్టేషన్ అంటే నాకు చాలా ఇష్టం. 22 ఏళ్ళు దాంతో అనుబంధం ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు యాక్సిడెంట్ అయిన దగ్గర నా దగ్గరికి ఎవరు రాకపోతే నేను అసోసియేషన్కి వెళ్ళి కూర్చుంటే అక్కడ ఆర్టిస్టులు వస్తారని అలా అనుబంధం పెంచుకుని దాంతో నాకు ఆ సెంటిమెంట్ ఉంది. ఏ పని ఉన్నా సరే నేను వచ్చి చేస్తాను. దయించి మూవీ ఆర్టిస్టేషన్ మాత్రం రోడ్డు మీద పడేయద్దు. అందరం కలిసి దాన్ని అభివృద్ధి చేద్దాం. నా దగ్గర నా పేరు మీద ఎన్నికైన 15 మంది కూడా చాలా మంచి వ్యక్తులు. మీరు కూడా చాలా మంచి వ్యక్తులు. మంచి కలవండి. పాజిటివ్గా మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్ళండి. మనం ప్రెస్ మీట్లు అయితే పెట్టి మూవీ ఆర్టిస్టేషన్ని ఇంకా లాగొద్దు, రోడ్డు మీద లాగొద్దు, దయించే లాగొద్దు ప్లీజ్. థ్యాంక్ యూ.